అందరికీ నమస్కారం. కొత్త ఏడాదిలో అడుగుపెట్టేలోపు ఈ 5 పనులు చెయ్యండి. శనీశ్వర అనుగ్రహంతో డబ్బు సమస్యలు దూరమవుతాయి. ఏ 5 పనులు చేస్తే శనీశ్వర అనుగ్రహం దొరుకుతుంది, అప్పుడు మనకు డబ్బు సమస్యలు దూరమవుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మాతో చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మరింత ఎంకరేజింగ్గా అండ్ సపోర్టింగ్గా ఉంటుంది. 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి కొత్త సంవత్సరం 2025కి వెల్కమ్ చెప్పడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక శుభ అశుభ ప్రభావాలు ఉన్నాయి. అయితే ప్రతిసారి కొత్త సంవత్సరంలో ఎన్నో కొత్త ఆశలు నెలకొంటాయి. ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కనుక ప్రతి వ్యక్తి కొత్త సంవత్సరంపై అనేక అంచనాలను కలిగి ఉంటారు. కొత్త సంవత్సరమైనా తమకు అదృష్టం కలిసి వస్తుందా, అనుకూలంగా ఉంటుందా, అన్ని పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయా అంటూ ఆలోచిస్తారు. ప్రతిసారి నూతన సంవత్సరానికి సంబంధించి ముందుగానే అనేక నివారణలను ప్రయత్నించడం ప్రారంభిస్తారు. అయితే సరైన పద్ధతిలో నివారణ చర్యలు చేయకపోతే అందుకు తగిన ఫలితాలను పొందలేరు. రానున్న కొత్త సంవత్సరంలో తమ అదృష్టాన్ని ప్రకాశవంతం చేసుకోవాలని, ఆగిన పనులు పూర్తి చేసుకోవాలని, కర్మఫలదాత అయిన శనీశ్వరుడి ఆశీర్వాదం పొందాలనుకుంటే కొన్ని సులభమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిష్కారాలతో అదృష్టం మెరుగుపడుతుంది. 2024 సంవత్సరం ముగిసేలోపు ఈ చర్యలు చేయడం వలన కొత్త ఏడాది లక్ కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంతకీ ఆ నివారణ చర్యలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. హనుమంతుడికి సింధూరం సమర్పించండి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనీశ్వరుడి ప్రభావం నుంచి బయటపడేందుకు శనివారం నాడు హనుమంతుడికి సింధూరం, బెల్లం సమర్పించాలి. అదేవిధంగా శనివారం హనుమాన్ చాలీసాను పఠించండి. ఈ చర్యలు శనీశ్వరుడి ఆగ్రహం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. హనుమంతుణ్ణి పూజించే ఏ భక్తుడి వైపు శనీశ్వరుడు దృష్టి సారించరని మత విశ్వాసం. శనీశ్వరుడికి నువ్వులు, నూనె సమర్పించండి. ప్రతి శనివారం శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి శనీశ్వరుడి పాదాలకు నల్ల నువ్వులు, ఆవ నూనె సమర్పించండి. శనివారం రోజునే నూనె దానం చేయడం ఉత్తమమని చెబుతారు. నూనెను దానం చేయడానికి ముందు ఒక గిన్నె నూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసి ఆ నూనెను అవసరమైన వ్యక్తికి దానం చేయండి. ఇంకా తర్వాతది శనీశ్వరుడికి నీలిరంగు పుష్పాలను సమర్పించండి. శనిదేవునికి నీలిరంగు పువ్వులు సమర్పించడం ద్వారా శనీశ్వరుడు సంతోషిస్తాడు. అయితే పొరపాటును కూడా శనీశ్వరుణ్ణి పూజించేటప్పుడు అతని విగ్రహాన్ని నేరుగా చూడకండి. పురాణ గ్రంథాల ప్రకారం శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆయనను శనివారం పూజించాలి. ఇంకా తర్వాతది రావి చెట్టుకు నీటిని సమర్పించడం. 2024 సంవత్సరం ముగిసేలోపు శనీశ్వరుడి అనుగ్రహం కోసం ప్రతిరోజు రావి చెట్టుకు నీటిని సమర్పించి పూజించి రావి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణలు చేయండి. అంతేకాదు శనివారం నాడు పేదవాడికి అన్నదానం చేయడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం లభించి దారిద్ర్యం తొలగిపోతుంది. ఇంకా చివరిది రావి చెట్టు దగ్గర దీపం. ప్రతి శనివారం సూర్యాస్తమయం తర్వాత నిర్జన ప్రదేశంలో ఉన్న రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. మీ దగ్గరలో ఎక్కడా రావి చెట్టు లేకపోతే శనీశ్వరుడి ఆలయంలో కూడా దీపం వెలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయి. శుభం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు ఆచరించి శనీశ్వరుడి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.